నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే నా ముదల బెల్లం పార్ట్ 21 అన్నమాట. లాస్ట్ వీడియో చూసిరు కదా దోస్తులు, మల్లిక మిరపకాయ బజ్జీలు వేసింది కదా, దాని గురించే ఉండబోతుంది. మస్తు కామెడీ ఉంటుంది, తప్పకుండా చూడుర్రి. చూసి ఎట్లున్నదో కామెంట్ అయితే వేయుర్రి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి కొంచెం. అట్లనే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేయుర్రి. మర్చిపోకుండా అయితే మన వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా లిల్లీ, వదిన చూసినావానే? మిరపకాయ బజ్జీలు మన ఇద్దరికి వేయలేదే, అమ్మమ్మకు ఉండి అమ్మకిచ్చింది పోయింది. అవునే అక్క, మన ఇద్దరికే ఇయ్యలేదు. రాధిక ఇత్తది ఉండలేవే, వాయి ఇప్పుడే కాలుతుందట, అయినాక తీసుకొచ్చి ఇయ్యదా? కాళ్ళంక తెచ్చి మా ఇత్తది గాని ఎందుకే రాధిక, తిన్నసరికి బండి కడుతూ దేంట్లో ముందుండవు గాని తిండిలో అయితే పక్కా ముందుండవే నువ్వు. మిరపకాయ బజ్జీలంటే అమ్మమ్మకి ఇష్టమని నీకు తెలియదా అని నేనే అమ్మమ్మకిచ్చి మళ్ళా తీసుకురాపో అని లోపలికి తోలినా వదినను. ఏం లేదే అమ్మా, వదిన కావాలనే ఇయ్యలేదు మాకు. అంతా ఇచ్చేటిదైతే కనీసం మాకు ఒక్కొక్కటని ఇయ్యచ్చు కాదే. అవునే అక్క, కావాలనే తీసుకుపోయి మొత్తం అమ్మమ్మకి ఇచ్చింది. మనం ఆమెకు కంటికి కనబడతలేమే అక్క. ఏ ఉండురే మీరిద్దరు, ఎన్నడన్నా పని ఏమంటే చేసిరాని, పని అన్నసరికి ఏమో తప్పించుకొని తిరుగుతారు. పని చేత కాదు ఏం చేత కాదు, తిండికైతే ముందుంటారు. ఏం మాట్లాడుతానవే అమ్మ, నీకు బిడ్డలం మేమా ఆమెనా? ఏమో బాగా వెనకేసుకొస్తాను ఆమెను, నేను మొన్నటి నుండి చూస్తాను. అన్ని విషయాలలో ఆమె వెనకేసుకొస్తాను, మమ్మల్ని ఏమో తిడతాను. అనే అమ్మ నేను ఎన్నడూ ఏం పని చేయలేదా? పని చేస్తలేమంటాను. నేనేం పని చేయిందే నా సంసారం ఇంత పొడుగైందా? అబ్బో మాయేష్నోతి, నీ గురించి నాకు తెలియదా అని అల్లుడితో అన్ని పనులు వేయించుకుంటావు, మెల్లగా ఏ విరగనట్టు సప్పుడేకుంటావు. ఎవరన్నా వచ్చేసరికి పెద్ద అన్ని పనులు చేసినట్టు ముందట పడతావు. నాకు తెలియదా అని నీ సంగతి. అగో ఏందే కాంతం, నా మనమరాలనేమో కంతగానం తిడతాను, దాన్నేమో కంత వెనకేసుకొస్తాను. అది నీకు ఏం పెట్టిందే? ఏమో మరుగు మంది పెట్టిందా ఏంటి? అమ్మమ్మ మంచి అన్నవే, మంచిగా గడ్డి పెట్టినావు, లేకుంటే మమ్మల్ని అంటది ఎప్పటికీ. చీ మీరేమన్నా అనుకోరే, ఆ మిరపకాయ బజ్జీలు కాలవచ్చు, నేను పోయి తీసుకురన్న అత్త. మీతో నాకు వశపడదే ఎప్పుడు గిదేలుల్లి. అమ్మయ్య, మిరపకాయ బజ్జీలు అయితే కాలుడైపోయింది, తీసుకుపోయి అన్నకి ఇస్తా. నా కోసమే ఉత్తారు కావచ్చు. అక్కడ వదిన ఉన్నది, లిల్లీ ఉన్నది, వాళ్ళకి ఇవ్వకుండా వచ్చిన పాపం. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. అత్తమ్మనేమో మిరపకాయ బజ్జీలన్నీ అమ్మమ్మకి ఇవ్వన్నది, నేనేమో ఇచ్చి వచ్చిన. వాళ్ళు చూస్తారు కావచ్చు. మల్లిక అయిపోయినాయా నీ మిరపకాయ బజ్జీలు చేసుడు? అత్తమ్మ ఇప్పుడే ఒక వాయి కాలింది, నేనే తీసుకొని వద్దామనుకున్నా, అంతలోపే మీరు వచ్చిర్రు. అవునానే, ఆ ఒక్క వాయి అయితే ఒక్క వాయి, అది ప్లేట్లో పెట్టి తీసుకుపోయి ఇస్తా. వాళ్ళు అక్కడ లొల్లి పెట్టుకుంటారే, నాకు మిరపకాయ బజ్జీ ఇవ్వలేదంటే నాకు మిరపకాయ బజ్జీ ఇవ్వలేదని ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. తీసుకుపోతా ఇటీ. అయ్యో అవునా అత్తమ్మ, అయితే తీసుకుపోర్రి. ఇటు ఇయ్యే మల్లిక, తీసుకుపోతా. సరే అత్తమ్మ, ఇగో తీసుకుపోర్రి. సరేనే మల్లిక, ఈ తీసుకుపోయి అలాకిత్తా, మిగిలినవి కాల్చుకొని రా నువ్వు కూడా అక్కడికే. సరే అత్తమ్మ, అయిపోయినాక తీసుకొని వస్తా, మీరైతే ఊరి. ఇగోవే రాధిక, తీసుకొచ్చిన తినురిద్దరు. ఓ అవ్వ, నీకేమైంది? మిరపకాయ బజ్జీలు అట్లనే ఉన్నాయి, తినలేదు. ఎట్లిచ్చిన బజ్జీలు అట్లనే ఉన్నాయి, ఏమైంది? తినబుద్ధి అవుతలేదా? నీకు మిరపకాయ బజ్జీలు అంటే గంత ఇష్టం కాదే, ఎందుకో తింటలేవు? తిను, మల్లిక మంచిగా చేస్తుంది ఏ వంటైనా, తిను. తింటనే కాంతం, మా తింటా. నోట్లా ఇంత తంబాకు నవ్వులుతున్నా, నోరు కడుకొచ్చుకొని తింటా. ఓ అక్క, మంచిగా మిరపకాయ బజ్జీలు తింటారా అని మీరు? అవ్వా నువ్వన్న పిలుతలేవేందే తినువని? అయ్యో నర్సిగా, అప్పటి నుంచి ఇటు పోయినవురా, ఇంట్లో కనబడతలేవు, నీకోసమే చూస్తానా. దారాదా తిందురా. రారా నర్సి, సలారకు ముందు ఒక 2 తిందురా. సరేనే అక్క, నాకు ఒక 2 ఏం సరిపోతాయే, ప్లేట్ మొత్తం కావాలి నాకు. మా కోసం తెచ్చిన మిర్చీలన్నీ మామయ్యనే తీసుకున్నాడు. చీ చీ, అబ్బా మా కోసం తీసుకొచ్చిన మిరపకాయ బజ్జీలేంది, మామయ్య ఎగబడి ఎగబడి తింటాడు. ఇక మేము మిరపకాయ బజ్జీలు తిన్నట్టే మామయ్య ఉంటే. అక్క
మిర్చీలు సూపర్ ఉన్నాయే. ఎవరు చేసిరే బజ్జీలు? నువ్వే చేసినావానే అక్క? మంచిగా ఉన్నాయే. పోయి ఇంకో ప్లేట్ తీసుకురా పోవే, తింటా. నేను కాదురా నర్సి, నా కోడలు మల్లిక వేసిందిరా. నాకేడయ్యేస్తుంది గా బజ్జీలు. అట్లా నానే అక్క. అబ్బా ఎవరు చేస్తేందే, బజ్జీలు మంచిగా ఉన్నాయి. పోయి ఇంకొని తీసుకురా పో, తిని పెడతా. ఓ మామయ్య, ఇంకెన్ని తింటావు? మాకద్దా ఇక గంపలు గంపలు తింటేనే ఉన్నావు. చేసినవన్నీ నువ్వు ఒక్కనివే తినేటట్టున్నావు కదా. అయ్యో అక్క, ఇళ్ళకి ఇయ్యలేదానే? ఇయ్యకుంటే ఏం చెప్తాను? పో పో, పోయి పట్టుకురా పో. సరేరా నర్సి, మా వాటికత్తుండు. వా నాకు బాగా ఆకలైతుందే. నీ దగ్గర బజ్జీలు కొన్ని ఇస్తావానే? ఓ తిండి పోతాడా? ఎన్ని తింటావురా ఇంకా? నీ తిండికి అగ్గిదలుగా నన్ను తిననీయవారా నువ్వు? ఏమో పంది తిన్నట్టు తింటాను. మాకు అద్దా ఇక, మేము తినద్దా ఏంది? ఏ తినురే అవ్వా, నాకు ఒకటి గంతే. నేను ఇయ్యా. అబ్బో, ఈ బజ్జీలు ఇక్కడ ఉంటే మళ్ళీ అడిగినా అడుగుతాడు ఈ గాడి. తింటా. నమ్ 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 నమ్. నీ అవ్వ, నీకు అల్సరేనా? కడుపులో మంట మంట అంటావు కాదే రోజు. నీకెందుకు ఇటీ? ఓ ముండ కొడుక, గట్ల గుంజుకున్నావేందిరా? నేను తినద్దయింది. నాకు మిరపకాయ బజ్జీలు అంటే ఎంత ఇష్టంరా. పానం కాదురా నాకు. గట్ల గుంజుకొని తిన్నావు, దొంగ పడతావు. అయ్యో అవ్వా, మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి కాదే. అక్క దేనివేంది తెచ్చిట్టుదాగు మళ్ళీ నీకు. ఓ మామయ్య, నువ్వు అసలు మనిషివేనా? పందిరెక్క అట్లా తింటానవేంది? మాకెవ్వరికి ఇవ్వకుండా. పాపం అమ్మమ్మ అయితే ఒక్కడు కూడా తినలేదు. మల్లిక, బజ్జీలు చేసుడు అయిందానే? అయ్యో, ఇంతకుముందు తీసుకుపోయి తిన్నరా అత్తమ్మ వాళ్ళు? అప్పుడే అయిపోయినాయా? వాళ్ళు తినలేదే మల్లిక. మా తమ్ముడు నర్సిగారు లేడా? ఆడే మొత్తం తిన్నాడు. అయ్యో, అట్లా నా అత్తమ్మ. అయితే వాళ్ళు తినలేదా? ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న మిర్చీలు మొత్తం మాడిపోయినాయి. ఎట్లా అత్తమ్మ? అయ్యో, బాగానే మాడిపోయినాయి కదా. ఎటు పోయినవే చూసుకోవగా మాత్రం. అది అత్తమ్మ, ఫోన్ వచ్చింది, బావ వేసిండు. అటు పోయి టచ్లోపు మిరపకాయ బజ్జీలన్నీ మాడిపోయినాయి. నీ ఫోన్లు గంగల ఫోన్లు. ఏం ఫోన్లే, ఎప్పటి ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. ఏం చేస్తావు? ఉన్న పిండితోటి ఇటక్కడ మిరపకాయ బజ్జీలు అయ్యి వాళ్ళు చూస్తారు అక్కడ. ఇంకా పిండి లేదు కదా అత్తమ్మ, మొత్తం అయిపోయింది. ఏంది పిండి లేదా? ఇంట్లో గంతమంది ఉన్నప్పుడు ఎక్కువ పిండి కలపాలని నీకు తెలియదా? అగో, ఈ కాంతం అటేవేంది మిరపకాయ బజ్జీలు తెస్తా అని. తెత్తదా తేదా ఇది? నీ అక్క నేనే పోతావు తెచ్చుకుంటా పోయి. ఉన్నరానే లోపల? ఏమైందే కాంతం, నా బజ్జీలేవే? బజ్జీలు తెస్తా అని ఏమో ఇటే వచ్చి ముచ్చట పెడతానవేందే? అది మొత్తం మిర్చీలు మాడిపోయినాయి నానమ్మ. ఏందే మాడిపోయినాయా? అవునే అవ్వ, మిర్చీలు అన్నీ మాడిపోయినాయట. అది ప్రసాద్ గారు ఫోన్ చేస్తే మాట్లాడడానికి పోయిందటనే. వచ్చి చూసేలోపు అన్నీ మాడిపోయినాయట. రేపు ఇట్లా చేస్తుంది పట్టే. ఏ రేపటి దాకెందుకే కాంతం? ఆయనతో పిండి కలిపి ఇంకెన్ని మిర్చీలు చేయాలి. అత్తమ్మ కూడా వేయమన్నది నానమ్మ, కానీ ఇంట్లో పిండి లేదు. ఏందే పిండి లేదా? ఓ మూతకాలదానా, ఇది పొయ్యి మీద పెట్టి ఎటు పోయినావేమన్నా నువ్వు? గంటగానం మాడగొట్టినావు. పోనాడు దుకాణాలకు పోయి ఇంకింత పిండి కొనుక్కురాపో. ఇది బజ్జీలు చేస్తుంది అట. ఇంకా కొనుకొచ్చి బజ్జీలే ఇప్పుడే, నాకు మస్తు ఆకలి అవుతుంది. సరే నానమ్మ, ఒక్క 10 నిమిషాలు ఆగు. షాపు పోయి తీసుకొచ్చి వేడివేడిగా చేసి పెడతా మీకు. నాడు ఇంకా చెప్తానా ఇంకా 10 నిమిషాలని? తొందర పోయి తీసుకురాపో. 10 నిమిషాలు ఉండాలి నా కళ్ళ ముందట. సరే నానమ్మ, తీసుకొస్తా. పాపం మిర్చి బజ్జీలు మాడిపోయినందుకు అందరు ఫీల్ అయినట్టున్నారు. చూసుకొని చేస్తే అయిపోతుండే. మళ్ళా పిండి తీసుకొచ్చి చేసి పెడితే పాపం అందరు నా కోసం చూస్తారు కావచ్చు. అబ్బా, వర్షం వచ్చేటట్టున్నాయి కదా, తొందరగా కొనుక్కొని ఇంటికి పోవాలి. ఫస్టే చూసుకొని చేస్తే అయిపోతుండే. ఇప్పుడు మళ్ళీ పోయి పిండి తీసుకొచ్చి వేయాలి. సరే ఏం చేద్దాం, చేస్తా. మన వాళ్ళ కోసమే కదా. తమ్ముడు, మీ దగ్గర మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి పచ్చిమిర్చి ఉందా? ఉన్నాయక్క,
పచ్చిమిర్చి ఉన్నాయి. ఉన్నాయా తమ్ముడు? ఉంటే ఒక అరకిలి ఇయ్యి. పోయి మిరపకాయ బజ్జీలు చేసుకోవాలి. సరే అక్క, మా ఇత్త. తమ్ముడు, మీ దగ్గర శనగపిండి గిట్ల ఉన్నదా? ఉందక్క, మా దగ్గర శనగపిండి ఉంది, ఇంకా గోధుమ పిండి కూడా ఉంది. ఉన్నాయా తమ్ముడు? ఉంటే ఒక అరకిల పచ్చిమిర్చి ఉండి కిలో శనగపిండి. జరా చూసి మంచి పెట్టు తమ్ముడు. కారం అయితే లేవు కదా, అవి అసలే మిరపకాయ బజ్జీలకు. సరే అక్క, మంచి మిర్చిలే పెడతా. ఇవరక్క, మిర్చిను శనగపిండి. డబ్బులు ఎంతైనాయి తమ్ముడు? 120 రూపాయలేనే అక్క. ఏంది 120 రూపాయలా? అమ్మో, నా దగ్గర గన్ని పైసలు లేవు కదా. అవునక్క, కిలో శనగపిండి 100 రూపాయలు, పచ్చిమిర్చి 30 రూపాయలు, కానీ 20 రూపాయలే తీసుకుంటానా. అమ్మో, అట్లా నా తమ్ముడు, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కదా మరి. 80 రూపాయలే ఉన్నాయి తమ్ముడు నా దగ్గర. మళ్ళీ వచ్చినప్పుడు ఇత్త తీసుకుంటావా తమ్ముడు? సరే అక్క, మళ్ళీ వచ్చినప్పుడు మారుతూతి. నువ్వు గా సూర్యకాంతం వల్ల కూడలే కదా, అయితే ఏం కాదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇగో తమ్ముడు, ఇంట్లో 80 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు 40 రూపాయలు ఇస్తా. మళ్ళీ వచ్చినప్పుడు 40 రూపాయలు ఇయ్యక్క, మర్చిపోకు మరి. మా ఇత్త తమ్ముడు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తా మిగిలిన డబ్బులు. సరే అక్క. మల్లిక, నువ్వేనానే? లింగక్క, నేనే. అయ్యో పల్లా, నువ్వేనానే? నేను అవలా అనుకుంటాను కాదే. అయితే గింత వర్షంలా గిటేట్ వచ్చినవే, అల్లు లేనానే మరి? లేదు లింగక్క, పనికి వేయిండు. మా అత్తమ్మోళ్ళ అమ్మ వచ్చింది లింగక్క, అందుకే మిర్చి ఉండి శనగపిండి కొనుక్కొని పోతానా. అగో, కాంతం వల్ల అమ్మ వచ్చిందా? అయ్యో, మేము చిన్నప్పటి దోస్తులం కాదే. దానికి సాయంత్రం వస్తా అని చెప్పు. చెప్పే మల్లిక, సాయంత్రం వస్తా. కొద్ది సంవత్సరాలు అవుతుందా దాన్ని కలవక? సరే లింగక్క, పోయినాక చెప్తా గా లింగక్క నిన్ను అడిగిందని. సరేనా? సరేనా మల్లిక, ఇంత వర్షంలో వచ్చినావు, పోయపో మెల్లగో. గదే లింగక్క, వర్షం బాగా పడుతుంది, పోతీగా. పొలగా, మీ బాపు లేడా? నువ్వు ఉన్నవేమో దుకాణంలా. లేడవ్వా, నేనే ఉన్నా. అయ్యో పొలగా, నువ్వే ఉన్నావా? ఎటు వెండు మీ బాబు? పొలం కాడి వేయండమ్మా, ఇవాళ మా పొలం నాటెత్తారు. అయితే నాకు కిలాన్ని ఉల్లిగడ్డలు ఇస్తావా? రేపు పొద్దున పైసలు. సరే అవ్వా, కిలో అన్న ఉల్లిగడ్డలు. కిలో బిడ్డ, కిలో ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలు. అయ్యో కిలో. అవ్వా, 1 కిలో ఉల్లిగడ్డలే ఇవ్వన్నారు కాదవ్వా, ఇప్పుడేమో ఇంకో కిలో ఆలుగడ్డలు అంటారు. అబ్బో, మా బాబు తిడతాడు. పైసలు పట్టుకొని రా అవ్వా, లేకపోతే ఇయ్య. 1 కిలో ఉల్లిగడ్డలే ఇస్తా. 1 కిలో ఉల్లిగడ్డలు అంటేనే ఇస్తా, ఆలుగడ్డలు ఇయ్య. ఇయ్యరాదు బిడ్డ, బాంచను. అవి కలిపి రేపు పొద్దున ఇస్తా గాని. లేదవ్వా, మా బాబు తిడతాడు. 1 ఉల్లిగడ్డలు అంటేనే ఇస్తా, గంతే. అయ్యా, ఇయ్యవా బిడ్డ? అయితే కిలో ఉల్లిగడ్డలు అయితే కిలో ఉల్లిగడ్డలు అయ్యో తీసుకుపోతా. సరే అమ్మా, ఇస్తా ఉల్లిగడ్డలు. ఇక అవ్వా, ఉల్లిగడ్డలు తీసుకో. ఇక పైసలు రేపు పొద్దున పట్టుకురా అమ్మా, లేకపోతే మా బాబు తిడతాడు. పట్టుకత్త బిడ్డ, మా పట్టుకత్త. రేపు పొద్దుగాల నేను మా పట్టుకత్త గాని నువ్వేం భయపడకు. ఇక తీసుకో ఉల్లిగడ్డలు. ఇక ఈ పోరన్నట్ల సాడు అట్టు ఉల్లిగడ్డలు ఇచ్చిండు, ఆలుగడ్డలు ఇవ్వమంటే అస్సలే ఇస్తలేడు. ఏం చేద్దాం, అట్టు ఉల్లిగడ్డలు అనుకుంటే ఇక ఈ పోరాని పొక్కల కూర్చా. ఈయనకి పైసలు ఇయ్యారు పొద్దున, చూస్తా ఏం చేస్తాడో. ఈ లింగక్క అంటే ఏంటిదో తెలియాలి ఆ పోరానికి. అబ్బా, ఫుల్ వర్షం పడుతుంది కదా, చెత్తిరన్న తెచ్చుకోకపోతే ఇప్పుడు ఎట్లా ఇంటికి పోవుడు? ఆగు, మల్లికేంది గింత వర్షంలా గిక్కడున్నది? మల్లిక, ఇక్కడేం చేస్తానవమ్మా? మామయ్య, మీరా ఎటు పోయేస్తారు మామయ్య? నేను మన ఊళ్ళో గ్రామ పంచాయతీకి పోయేస్తానమ్మా. ఎటువైనా మల్లిక, గింత వర్షంలో బయటికి ఎందుకు వచ్చినావు? బజ్జీల పిండి కోసం వచ్చిన మామయ్య, ఇంట్లో అయిపోయింది. గీ వర్షంలో ఎందుకు వచ్చినావు మల్లిక? ఇంట్లో ఎవరు లేరా? నువ్వెందుకు వచ్చినావు? మామయ్య ఉన్నారు కానీ నేనే వచ్చిన మామయ్య.
మధ్యలోకి వచ్చేసరికి వర్షం పడ్డది. అయినా ఇంట్లో నర్సుగారు లేడా అమ్మా? నువ్వెందుకు వచ్చినావు? వాడిని పంపిస్తే అయిపోతుండే కదా. ఉన్నాడు మామయ్య, నాకు బయట చిన్న పని ఉండే, అందుకే నేనే వచ్చిన మామయ్య. సరే అమ్మా, వర్షం బాగా పడుతుంది, తొందరగా బండెక్కు, ఇంటికి పోదాం. సరే మామయ్య. ఎక్కినావా అమ్మా? ఎక్కిన మామయ్య, మెల్లగా పోనీరు. వర్షం కొడుతుందమ్మా, మంచిగా పట్టుకో, జారుతుంది బండి. మా మామయ్యకి ఏమైంది? గిట్ల తిరుగుతాండు, కాలుగాలిన పిల్లి తీరు. ఓ మామయ్య, ఏమైంది? అప్పటి నుండి ఒకటే తిరుగుతాను. ఏ ఆగే లిల్లీ, నా టెన్షన్ నాకున్నది. అబ్బో, ఏం టెన్షన్ అంతగానం? ఇంకేముందే లిల్లీ, వదిన బయటికి పోయింది కదా పిండి కోసం, ఆమె కోసమే చూస్తాడు కావచ్చు, ఎప్పుడు తీసుకొచ్చి ఎప్పుడు బజ్జీలు చేసి పెడతాదా అని. అబ్బా, నా మనసులో మాట నీకెట్లా తెలిసిందే? మల్లిక కోసమే చూస్తానా. ఆమె ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బజ్జీలు చేస్తుంది అని నా టెన్షన్ నాకుంది. ఏందే అమ్మమ్మ, మారాన్ తీరు అన్నావు, నువ్వు కూడా మా వదిన కోసమే చూస్తానవా? మరి లేకపోతే ఏందే లిల్లీ, నా బజ్జీలు ఎప్పుడు వస్తాయి, నేను ఎప్పుడు తింటా అని చూస్తానా? మీరు మంచిగా తిన్నారు, నన్నేమో ఎండబెడతారు. ఓ అమ్మమ్మ, నీ కళ్ళు గిట్లా కాకులెత్తిపోయినాయా అని మేము నీ ముందే కూర్చుంటాం కదా. మేము ఎప్పుడు తిన్నామే, నీకు తెలియ కూడా గిట్లా ఏమన్నా తిన్నాం అనుకుంటానవా? నీకు ఇచ్చినవి మాకు తెచ్చినవి అన్నీ మామయ్యనే గుంజుకొని పంది తీరు తినే కదనే అమ్మమ్మ, నువ్వు చూడలేదా? ఏవో మమ్మల్ని అంటానవేందే? అయ్యో నా మతి మండ, నేను మర్చిపోయినా కాదే లిల్లీ, మీరే తిన్నారనుకున్నా. ఏ ముండకొడుకు తిన్నాడని యాదికి లేదే, ఏమనుకోకు. అది తెచ్చినాక మనం అయిందామే లిల్లీ, ఈయనకి ఒకటి ఇవ్వద్దు. సరేనే నానమ్మ, మామయ్యకు ఒక్కడు దొరకనియకుండా అన్నీ మనమే తిందాం. అయ్యో అల్లుడు వచ్చింది కదా, నేను చూసుకోకపోతుంది, ఏమనుకోకు అల్లుడు. నేనేమనుకోను తీయత్తమ్మా. ఓ బమ్మద్ది, పందులు బయట బాగా తిని బురుతానాయి, అటు కొట్టపోయినావు. అబ్బరే బిడ్డ, అల్లుడు నన్నే అన్నాడా, నా కొడుకునంట. అయ్యో బావా, ఏడున్నాయి పోతావు. అగో ఈ బిత్రుడు గట్ల పోతాడు, నా అల్లుడు మమ్మల్ని అన్నట్టున్నది. ఏందబ్బో అట్టే అన్నట్టు పట్టు, ఏం కాదు. ఏందత్తా, ఏందో గునుక్కుంటాను లోపల. అయ్యో అల్లుడు, నేనేమంటాను అల్లుడు, ఏమంటలేను. మరి ఏమనుకుంటానో అత్త నువ్వు? ఏం లేదు అల్లుడు, ఈ మల్లిక బజ్జీల పిండి కానీ పోయింది బయటికి, వచ్చింది ఇంకెప్పుడు అవుతుందా అని అనుకుంటానా, అంతే. అయ్యో అవునా అత్త? మల్లిక, మీ నానమ్మ కట మిరపకాయ బజ్జీలు చేసి పో, పాపం నాకు అసలు ఏ మిరపకాయ బజ్జీలు అంటే ప్రాణం. పో చేసి పో. సరే మామయ్య, వెళ్తున్నా, చేసుకోనత్తా. చెప్పు బావా, ఏంటిది? నీకో విషయం చెప్పాలి మల్లిక. ఏంటిది బావా, ఏం విషయం చెప్పాలి? అది నా జాబ్ పోయింది మల్లిక. ఏంటి బావా, జాబ్ పోయిందా? ఎందుకు తీసేసిరు బావా జాబు? ఏమైంది? మా కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది మల్లిక, ఫుల్ లాస్ అయింది, అందుకని పర్మనెంట్గా జాబ్ నుంచి తీసేసిరు మల్లిక. అయ్యో అవునా బావా, జాబ్ నుంచి తీసేసిరా? నువ్వెక్కడున్నావు బావా ఇప్పుడు? ఆఫీస్ నుండి బండి పట్టుకొని ఇప్పుడే వస్తున్నా మల్లిక. నాకు ఇంటికి రాబుద్ది అయితే లేదు మల్లిక. గట్లెందుకంటానో బావా, నువ్వు ఇంటికి రా ఫస్ట్. నాకు ఇంటికి రాబుద్ది అయితే లేదు మల్లిక, నా జాబ్ పోయింది కదా, నా మూడ్ ఏం మంచిగా లేదు. అయ్యో బావా, జాబ్ పోతే ఇంకొక జాబ్ చూసుకోవచ్చు, నువ్వైతే ఇంటికి రా. నీకోసం అత్తమ్మ మావయ్య నేను వెయిట్ చేస్తాను బావా, తొందరగా రా. నువ్వు అవన్నీ ఏం ఆలోచించుకోకు, నువ్వైతే ఇంటికి రా. లేదు మల్లిక, నేను ఇంటికి రాను, నా జాబ్ పోయింది కదా, నా మొహం ఎట్లా చూపెట్టాలా మీకు? అయ్యో బండెత్తాంది మల్లిక. అయ్యో బావా, ఏమైంది? వీడియో మొత్తం చూసిరు కదా ఫ్రెండ్స్, ఎట్లున్నా తప్పకుండా కామెంట్ చేయుర్రి. ఇంకా మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఇయ్యుర్రి. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.